ఆర్కర్ ఒకప్పుడు చాలా పేదవాడు. ఆర్కర్ కూడా చాలా డబ్బులు చూసి ఉండే అనమాట కోరికలు. ఏమనంటే, అరే నేను కూడా డబ్బులు సంపాదిస్తే మంచి గోల్డ్ కొనొచ్చు, మంచి బట్టలు కొనొచ్చు, మంచి ఇల్లు కొనొచ్చు, మంచి ప్లాట్ కొనొచ్చు, ఇలా చాలా కోరికలు ఉన్నాయి ఆర్కర్ కూడా. కాకపోతే ఎలా చేయాలో అతను తెలియదు. అతని డైలీ జాబ్ ఏంటంటే ఒక మట్టి బిళ్ళల పైన పేర్లు చెక్కడం అనేది ఆయన డైలీ జాబ్. ఓకే, మట్టితో కూడుకున్న కొన్ని ట్యాబ్లెట్స్ దానిపైన పేర్లు రాయడం అతని డైలీ జాబ్ అనమాట. సో అల్కమిష్ అనే ఒక చాలా పెద్ద గొప్ప వ్యక్తి, చాలా రిచెస్ట్ పర్సన్. అతను ఆర్కర్ దగ్గరికి వచ్చి ఒక పని చెప్తున్నాడు అన్నమాట. అరే నాకు ఒక కంపెనీ ఉంది, దానికి ఒక మట్టితో చేసిన ట్యాబ్లెట్స్ పైన నా కంపెనీ పేర్లు ఇట్లాంటివి రాసి నాకు కొన్ని ట్యాబ్లెట్స్ ఇట్లాంటివి కావాలి, నువ్వు దీన్ని చేస్తే నీకు ఒక 2 నాణాలు ఇస్తానని చెప్పాడు అనమాట అల్కమిష్ ఆర్కర్కి. ఇప్పుడు ఆర్కర్ అయినా సరే సార్ నాకు ఒక 2 days టైం ఇవ్వండి అని చెప్పారు. సరే అని అల్కమిష్ చెప్పేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత 2 days తర్వాత మళ్ళీ అల్కమిష్ వచ్చాడు. ఏమైంది, పని అయిపోయిందంటే అతను చెప్తున్నాడు, సార్ ఇంకా పని కాలేదు. అల్కమిష్కి కొంచెం కోపం వచ్చింది. అప్పుడు ఆర్కర్ ఆ కోపంలో కూడా అల్కమిష్ని అంటున్నాడు, సార్ మీరు గొప్పవాళ్ళు కదా, నేను కూడా గొప్పవాళ్ళు కావాలంటే ఏం చేయాలి, నేను కూడా మీలా కావాలంటే ఏం చేయాలి. గొప్పవాళ్ళు ఎప్పుడే కానీ మంచి దాంతో కనెక్ట్ చేస్తుంటారు అనమాట. ఎప్పుడే కానీ వాళ్ళకి ఎలా పని రాబట్టుకోవాలో వాళ్ళకి తెలుసు. అందుకోసమే అల్కమిష్ ఏమన్నాడంటే, ఇచ్చిన పని ఫస్ట్ కంప్లీట్ చేయి, దాని తర్వాత నీకు చెప్తా చెప్పేసి అల్కమిష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అల్కమిష్ మళ్ళీ ఒక నెక్స్ట్ డే వచ్చాడు సాయంత్రం. వచ్చేసి ఏమైంది, పని అయిపోయిందంటే, సార్ అయిపోయింది సార్, వెరీ గుడ్, ఇప్పుడు నీకు చెప్తా విను. గొప్పవాళ్ళు ఎలా కావాలంటే నీకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో నీకోసం నువ్వు పే చేసుకుంటూ ఉండాలి. సార్ నాకు అర్థం కాలే, నేను అర్థం చెప్పిస్తాను నీకు. ఈరోజు నువ్వు ఒక సెలూన్ షాప్కి వెళ్తావు, కట్ చేసుకున్న తర్వాత వాడిని పే చేస్తావు కదా, పే చేస్తావు. నువ్వు టైలర్ షాప్కి వెళ్తావు, నీ బట్టలు కుట్టించుకున్న తర్వాత అతను పే చేస్తావు కదా, పే చేస్తావు. వెరీ గుడ్. మరి నువ్వు ఎందుకు పే చేసుకుంటలేవు? నువ్వు కష్టపడుతున్నావు కదా నీకోసం, మరి నువ్వు ఎందుకు పే చేసుకుంటలేవు? నీకు నువ్వు కూడా పే చేసుకుంటూ ఉండాలి. అంటే వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో, వచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయి కదా, దాంట్లో నీకోసం నువ్వు కొంచెం పక్కన వేసుకోవాలి, నీకోసం నువ్వు కొంచెం పే చేసుకోవాలి. అప్పుడే నువ్వు ప్రోగ్రెస్ అవుతావు. ఆర్కర్కి ఇది వినగానే చాలా చిన్న విషయం అనిపించింది అనమాట. దీంతోనే ఎలా గొప్ప వాళ్ళు అవుతారు, దీంతోనే ఎలా డబ్బులు జనరేట్ చేయొచ్చు ఇంకా అని చాలా చిన్నగా అనిపించింది. దాని తర్వాత అల్కమిష్ ఆర్కర్ ఎవరైతే ఉన్నారో లైట్ తీసుకున్నాడు. కానీ అల్కమిష్ చెప్పాడు, నువ్వు ఒకసారి చేసి చూడు, అప్పుడు నీకు రిజల్ట్ ఏంటో తెలిసి వస్తుంది. దాని తర్వాత మన ఆర్కర్ దీన్ని చేసి చూడడం స్టార్ట్ చేశాడు. అంటే ఈ పనిని స్టార్ట్ చేశాడు. ఎలా స్టార్ట్ చేశాడంటే, వచ్చిన ఇన్కంలో 10% పక్కన సేవింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ 10% ఎలా అంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విత్తనం నాటాడు అంటే చిన్న 10% సేవింగ్ చేశాడు. దానికి డైలీ మంత్లీ వాటర్ పోస్తున్నాడు. వాటర్ అంటే ఏంది, వచ్చిన ఇన్కమ్ మొత్తం కూడా 10% సేవ్ చేయడం. అలా చేసుకుంటా వాటర్ పోసుకుంటా ఒకరోజు అదే పెద్ద చెట్టు అవుతుంది, దాంట్లోనే నిద్రపోవచ్చు అని అతనికి తెలిసిపోయింది ఇంకా ఆర్కర్కి. సో అలా ఎవ్రీ మంత్ వచ్చిన ఇన్కమ్ 10% పక్కన పెట్టి సేవింగ్ చేస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 1 year తర్వాత అల్కమిష్ వచ్చాడనమాట. వచ్చి ఆర్కర్ని అడిగాడు, ఏమైంది, ఎక్కడ వరకు సేవ్ చేసావు? సార్ బాగానే సేవ్ చేసిన. మరి సేవ్ చేసిన డబ్బులతో ఏం చేసినావు? యాక్చువల్గా పక్క కంట్రీకి మా ఫ్రెండ్ కూడా వెళ్తున్నాడు, సో వాడికి చెప్పాను కొంచెం డైమండ్స్ కొనుక్కొని రమ్మని. సో వాడు వెళ్ళాడు డైమండ్స్ కొనుక్కోవడానికి. ఇప్పుడు అల్కమిష్ అంటున్నాడు, సరే పక్క కంట్రీకి నువ్వు డైమండ్స్ కొనుక్కోవడానికి పంపించినావు కదా, దాంతో ఏం చేస్తావు? సార్ అది ఇక్కడ అమ్ముకుంటా ప్రాఫిట్ వస్తుంది. మంచి ఐడియా. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఏదైతే పక్క కంట్రీకి నువ్వు పంపించావు కదా, వానికి డైమండ్స్ ఏదైతే కొనుక్కొని వస్తాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వానికి డైమండ్స్ గురించి ఐడియా ఉందా? ఫస్ట్ వాడు ఏం చేస్తాడు? సార్ వాడు ఒక డైలీ లేబర్. పోయినాయి నీకు డబ్బులు. ఏ ప్రోడక్ట్ పైన ఆ ప్రోడక్ట్ పైన ఐడియా లేనిది వాళ్ళు ఏం కరెక్ట్ ప్రోడక్ట్ కొనగలుగుతారు నీకోసం? అనవసరంగా నీ డబ్బులు వేస్ట్ చేసుకున్నావు పో అని చెప్పేసి అల్కమిష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాని తర్వాత మళ్ళీ తీరా కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు అండ్ ఏవైతే ఆ డైమండ్స్ కొనుక్కొని వచ్చాడో అవి ఫేక్ డైమండ్స్. హీ లాస్ట్. దాని తర్వాత సరే తప్పులతోనే మనుషులు నేర్చుకుంటారు అని చెప్పేసి అల్కమిష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాని తర్వాత మళ్ళీ ఒక ఫ్యూ ఇయర్స్లోనే మళ్ళీ ఇతను ఆర్కర్ ఎవరైతే ఉన్నారో బ్రాంజీ ఏదైతే ఉంటుందో దానిపైన మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ డబ్బులు రొటేషన్ చేయడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ పెరగడం స్టార్ట్ అయినాయి డబ్బులు. మళ్ళీ ఈసారి మళ్ళీ ఆర్కర్ వచ్చాడు, అల్కమిష్ వచ్చాడు. అల్కమిష్ వచ్చి ఆర్కర్ని అడుగుతున్నాడు అనమాట, ఈసారి ఏం చేసినావు? డబ్బులు సేవ్ చేసిన దాంతో. ఈసారి అయితే నేను అలాంటి వేస్ట్ పని చేయలేదు సార్. మరి ఏం చేసినావు? ఈసారి నేను మంచి మంచి బట్టలు కొన్నా, ఒక వైన్ బాటిల్ కొన్నా, దాని తర్వాత ఒక మంచి హార్స్ కొన్నా, తర్వాత ఒక మంచి పర్ఫ్యూమ్ కూడా కొనాలనుకుంటున్నా, కొంటా సార్ అది కూడా. నీకు అర్థమైతే లేదు ఆర్కర్, నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? ఏదైతే చెట్టు పెరుగుతుందో ఆ చెట్టుని నీ చేతిలో అన్నీ నరికేస్తున్నాను. నేను చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాను. నువ్వు ఎప్పటి వరకు డబ్బులు అందులో నుంచి తీసి ఖర్చు పెట్టొద్దంటే, నువ్వు ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ అది పిల్లలు పెట్టింది, మళ్ళీ ఏం చేయాలి? అది మళ్ళీ దాని పిల్లలు పెట్టాలి, మళ్ళీ దాని పిల్లలు పెట్టాలి. దాని తర్వాత ఈ పిల్లలందరూ కలిసి నిన్ను పోషిస్తారు. కానీ నువ్వు ఒక పిల్లలు పెట్టంగానే దాన్ని చంపేస్తున్నాను. సో అది కాదు నువ్వు.
సో ఎప్పటి వరకు నువ్వు ఖర్చు పెట్టొద్దంటే, ఎప్పటి వరకు నువ్వు ఖర్చు పెట్టాలంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ నీ జీవితంలో అలాంటి డబ్బులు వచ్చి పడుతూనే ఉండాలి. ఇవి ఎలా ఖర్చు పెట్టాలని అర్థం కాదు చూడు, ఆ రోజు ఇలాంటివి కొంటుండును. కానీ అప్పటి వరకు నువ్వు సేవింగ్ చేస్తూనే ఉండు అని చెప్పగానే సరే సార్ అని చెప్పేసి మనోడు రియలైజ్ అయిపోయి మళ్ళీ సేవింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈసారి మళ్ళీ ఆల్కెమిస్ట్ 2 years తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత అడిగాడు అనమాట ఆర్కర్ ఏమైంది, ఇప్పుడు ఎలా ఉంది పొజిషన్? సార్ నేను అంతగానం అయితే డబ్బులు సేవ్ అయితే చేయలేను, కానీ బట్ నేను ఒక్క పాయింట్ అయితే చెప్పగలుగుతాను సార్, డబ్బులని ఎలా సేవ్ చేసి ఎలా ధనవంతుడు కావాలో ఆ ప్రిన్సిపల్ మాత్రం మీ దగ్గర ఇప్పుడు మంచిగా నేర్చుకున్నాను సార్, నేను రియలైజ్ అయిపోయినాను. బట్ ఏదో ఒక రోజు నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఇప్పుడైతే కొంచెం అయితే నేను సేవింగ్ చేసుకున్నాను, కానీ ఈ కొంచెం సేవింగ్ ద్వారానే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ రొటేషన్ చేసుకొని మళ్ళీ నేను ఏదో ఒక రోజు అయితే ధనవంతుడు అవుతానని చెప్పాడు అనమాట. అప్పుడు మన ఆల్కెమిస్ట్ చెప్పాడు, వెరీ గుడ్, ఇది నీకు నేర్పించడానికి నీకు ఇంత టైం పట్టింది. ఇప్పుడు నీకు అర్థమైంది డబ్బులని ఎలా గౌరవించాలి, ఎలా నువ్వు దాన్ని రొటేషన్ చేయాలి, ఎలా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నువ్వు ఇప్పుడు నేను నా బిజినెస్ పార్ట్నర్ లాగా తీసుకుంటున్నాను, ఇక్కడ నుంచి నా బిజినెస్ ఏదైతున్నాయో 50% షేరింగ్ నీకు ఇస్తా, 50% నాకు. ఎందుకు అనంటే నీ లోపల ఇప్పుడు నాకు అర్థమైంది ఆ హార్డ్ వర్క్, ఆ డెడికేషన్, ఆ మనీ వైపు ఒక రెస్పెక్ట్, దాన్ని ఎలా గౌరవించాలి, దాన్ని ఎలా వేస్ట్ చేయకూడదు మొత్తం నీకు ఇప్పుడు తెలిసిపోయింది. కాబట్టి నీకు బిజినెస్ పార్ట్నర్ ఇచ్చేసి ఇద్దరు కలిసి బిజినెస్ చేసుకుంటున్నారు. అందుకోసం ఈరోజు ఆర్కర్ ఎవరైతే ఉన్నారో అతను వద్దనుకున్నా కూడా డబ్బులు వచ్చి పడుతున్నాయి. ఇదే ఫామ్లా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నాడు. కనీసం ఇప్పటికైనా అర్థమైందా మనం వచ్చే డబ్బులను ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇట్లా అని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడనమాట. సో ఈ స్టోరీ ద్వారా వీళ్ళిద్దరి ద్వారా మనం ఒక 3 ప్రిన్సిపల్స్ నేర్చుకున్నాం. ఓకే, ఆ 3 ప్రిన్సిపల్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. నువ్వు ఏదైతే సంపాదిస్తున్నావో ఫస్ట్ నీకోసం నువ్వు కొంచెం పే చేసుకో, అంటే నీకోసం నువ్వు కొంచెం పక్కన పెట్టుకో. సెకండ్ ప్రిన్సిపల్, సీక్ అడ్వైస్ ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ కాంపిటెంట్ టు గివ్ ఇట్. అంటే నువ్వు అడ్వైస్ అలాంటి వాళ్ళతో తీసుకోవాలి, ఎవరైతే ఆల్రెడీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పాటించి ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు అలాంటి అడ్వైస్ తీసుకోవాలి. అవునా? నౌ 3 ఏంటంటే, మేక్ యువర్ గోల్ వర్క్ ఫర్ యూ. అంటే నువ్వు ఏదైతే డబ్బులు నువ్వు సేవ్ చేసుకుంటున్నావో ఆ డబ్బులే ఒక టైం రావాలి నీకు మళ్ళీ ఇంకా నెక్స్ట్ డబ్బులు జనరేట్ చేయాలి. ఆల్వేస్ రిమెంబర్, ఈ ఏజ్లో మనం చాలా మటుకు ప్యాసివ్ ఇన్కమ్ పైన ఫోకస్ చేయాలి, ప్యాసివ్ ఇన్కమ్ గోల్ పెట్టుకోవాలి. ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే మనం పని చేయకున్నా కూడా డబ్బులు మన కోసం పని చేయాలి. ఎగ్జాంపుల్, ఒక ఇల్లు కొనేసి రెంట్కి ఇచ్చేసినాం అనుకో, ఎవ్రీ మంత్ నువ్వు ఆడ రోజంతా నెలంతా జాబ్ చేయాలా? ఇంట్లో లేదు కదా. నువ్వు జాబ్ చేసుకున్నా కూడా ఏమవుతుంది, అక్కడ నుంచి రెంట్ వస్తుంది. నువ్వు గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసినావు అనుకో, ఏమవుతుంది, అది కూడా నీకు ఒక డబల్ అయ్యే వస్తుంటుంది. ఓకే, దాని తర్వాత మళ్ళీ నువ్వు ఒక ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఏమవుతుంది, అది కూడా డబల్ అయ్యే వస్తుంటుంది అనమాట. లేదంటే నువ్వు అట్లాంటి ప్యాసివ్ ఇన్కమ్ పైన వెతుకు, ఎక్కడైతే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అది డబల్ అయ్యాలి, ఎక్కడైతే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఆ మనీ నీకోసం పనిచేయాలి. చాలా మటుకు స్టూడెంట్స్, స్పెషల్లీ ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ పైన డబ్బులు ఖర్చు పెట్టారు, వాళ్ళు ఖర్చు పెడతారు లయబిలిటీస్ పైన. లయబిలిటీస్కి ప్యాసివ్ ఇన్కమ్కి చాలా డిఫరెన్స్ ఉంది. లయబిలిటీస్ అంటే వచ్చిన మీకు 20,000 జీతంలో 15,000 మీకు ఖర్చులు ఉంటాయి, 5,000 మిగిలితే ఆ 5,000లో ఎంతసేపు కోరికలు ఉంటాయి. డ్రెస్ కొనాలన్నా, వాచ్ కొనాలన్నా, షూ కొనాలన్నా, మొబైల్ ఫోన్ కొనాలన్నా. మొబైల్ ఫోన్ ఎట్లా కొంటారు, 5,000 ఉంటాయి, ఈఎంఐ పెడతారు, మళ్ళీ 5,000 వచ్చినాయి మళ్ళీ పోతూనే ఉంటాయి, ఈఎంఐలోనే పోతుంది జీవితాలు కొంతమంది అయితే. కానీ సో అది మొబైల్ ఫోన్ కొనాలన్నా గిట్లా, అవన్నీ లయబిలిటీస్. అవి ఎప్పటికైనా మిమ్మల్ని ముంచేస్తే కానీ మిమ్మల్ని ఎత్తవు. అర్థమైందా? అదే 5,000 నువ్వు సేవ్ చేసుకుంటూ వచ్చినావు అనుకో, ఈ కోరికలు కొన్ని చంపుకో, సేవ్ చేసుకుంటూ వచ్చినావు అనుకో, ఒక స్టేజ్ వస్తుంటాయి, ఆ డబ్బులతోని మళ్ళీ నువ్వేం చేయొచ్చు తెలుసా, ఆ డబ్బులు అట్లనే ఉంటాయి, ఆ వచ్చే ఇంట్రెస్ట్ డబ్బులతోని నువ్వు ఇవన్నీ కొను. అర్థమవుతుంది కదా. సో అందుకోసం చెప్తున్నాను, లయబిలిటీస్ పైన ఫోకస్ చేయకండి, అసెట్స్ పైన ఫోకస్ చేయండి. నో లయబిలిటీస్, అసెట్స్ ఏంటి, మళ్ళీ లయబిలిటీస్ అని దేన్ని అంటారంటే, దీనిపైన నేను యూట్యూబ్లో కూడా నాది ఇంకొక వీడియో ఉంది, మిలియనేర్ సీక్రెట్స్ బై వేణు కళ్యాణ్. సో అది మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చూడండి. దాంట్లో కూడా చాలా లయబిలిటీస్ ఏంటి, అసెట్స్ ఏంటి, ఒక మంచి ప్రిన్సిపల్స్ కూడా దాంట్లో ఇంకా చాలా రాస్తున్నాయి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి. సో దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు నుంచి మనం సంపాదించింది ఎంతైనా పర్వాలేదు, దాంట్లో నుంచి ఒక 1%, 5%, 10% నువ్వు నాది కాదనుకొని పక్కన పెట్టాలి. మీరు అంటారు సార్ 30,000 నా ఖర్చులే 32,000 ఉంటాయి, 35,000 ఉంటాయి, పక్కకేడ పెట్టాలి అని అంటారు కొంతమంది. అట్లా అనుకుంటే ఇక జన్మలకు నువ్వు అట్లనే ఉండాలి ఇక జీవితం. 30,000 నీకు వస్తుంటే జీతం నీది 30,000 అయితే నీ ఖర్చులు 33,000 ఉంటే నువ్వు అప్పుడు ఏమనుకోవాలి తెలుసా, 3,000 అయితే మేనేజ్ చేస్తున్నావు ప్రతిసారి, 28,000 వస్తున్నాయని అనుకో, 2,000 పక్కకు పెట్టిగా. ఇప్పుడు చెప్పు సార్ 28,000 5,000 ఇంకా నేను ఎట్లా కాంప్రమైజ్ చేయాలి అట్లా అడుగు నాకు. అవి 2,000 ఆల్రెడీ నీ మైండ్లో పక్కకు పడిపోయినాయి, అవునా? ఇప్పుడు ఆ 2,000 నీకు పోషిస్తాయి.
లేదంటే ఈ 30,000కి 3,000 కాదు, రేపటి రోజున 35,000 అవుతుంది. ఇంకా జర టెక్నాలజీ ఇవన్నీ కూడా పెరిగిన పోతే ఇంకేమైతే 40, 50 ఇక పోతూనే ఉంటుంది. నీ జీతం 30, అది పోయింది 50కి. ఏదైనా గ్రోత్ ఉందా ఇంకా? అప్పుడు ఎట్లాంటి మైండ్లు స్టార్ట్ అవుతాయి? అప్పుడు అప్పులు చేయడము ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతాయి ఇక. సో అందుకోసం ముందే మన దీపం ఉన్నప్పుడు ఏమంటారు, ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. మరి మనం చక్కబెట్టుకోవాలి ఇప్పటి నుంచి, అర్థమైందా? అండ్ స్టూడెంట్స్, మీ పాకెట్ మనీకి స్పెషల్లీ మీ పేరెంట్స్ కూడా ఎప్పుడైనా డబ్బులు ఇస్తుంటే దాన్ని దయచేసి ప్యాసివ్ ఇన్కమ్ కింద సేవ్ చేసుకోండి. అంతేగాని దాన్ని ఇలా గోల్ పెట్టుకోకండి, నేను మొబైల్ కొంటా, నేను అది కొంటా, నువ్వు ఇది కొంటా. మొబైల్ నువ్వు 10,000 రూపాయలు పెట్టి కొన్నావు, దాని తర్వాత మళ్ళీ 6 months తర్వాత ఎంత అవుతుంది ఆ మొబైల్? మనం వాడేది మామూలుగా ఉండదు, 2-3 వేలు, కొంతమందికి 500 ఇస్తా అంటారు. ఎందుకు తెలుసా? 24 గంటలు పబ్జీలు అవి ఇవి ఆడుకుంటూ కూస్తే ఇక మొబైల్ పనిచేస్తుంది, అది స్క్రీన్ పోయింది అంది. అందుకోసం 2,500 ఇస్తా అంటారు వీళ్ళు. అందుకోసం చెప్తున్నా, మొబైల్ ఫోన్ పైన కాదు, అదే 10,000 రూపాయలు ఏదైనా నీకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాల్సింది చాలా ఉంటాయి. షేర్ మార్కెట్ కూడా ఉంది, అవునా? సో అట్లాంటివి మీరు ఆలోచించాలి, నాట్ ఆన్ దిస్. సో ఈ రోజు నుంచి ఫోకస్ ఆన్ ప్యాసివ్ ఇన్కమ్, నాట్ ఆన్ నార్మల్ ఇన్కమ్. ఓకే.